హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ టాపిక్ ఏంటిదంటే పొసెసివ్ సెంటెన్సెస్ని ఫ్యూచర్ టెన్స్లో ఎలా రాయాలి. ఫ్యూచర్ టెన్స్లో రాసేటప్పుడు మనం మెయిన్గా ఉపయోగించేది ఏంటిదంటే విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు ఎటువంటి పర్సన్ అయినా, సింగులర్ అయినా ప్లూరల్ అయినా, పర్సన్స్లో సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏది వచ్చినా కానీ మనం విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ ఇందులో ఏదో ఒకటి పెట్టేసి ఆబ్జెక్ట్ని రాయాలి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్గా మ్యాంగోస్ అని రాసాము. ఈ విధంగా రాసుకుంటే పొసెసివ్ సెంటెన్సెస్ని ఫ్యూచర్ టెన్స్లో ఎలా రాయాలో మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోస్ చూసినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా ఎందుకు అడుగుతున్నామంటే ఇలా చేసినప్పుడు మాత్రమే ఈ వీడియోస్ చాలామందికి చూపించబడుతుంది. అలా చేసినప్పుడు మాత్రమే ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి ఇవి చేర్చబడతాయి. కాబట్టి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడాలని కోరికతో ఉన్నారో, లేకపోతే ఇంగ్లీషు తప్పకుండా మాట్లాడాలి, నేర్చుకోవాలి అనే ఆలోచనలో ఉన్న వారికి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.